ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో శాసన మండలి భేటీ జరుగుతుంది. దేశ చరిత్రలో ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి ఆమోదం తెలపనుంది. 87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్కు ఏర్పాటుకు ఆమోదించే ఛాన్స్ ఉంది. కేబినెట్లో మొత్తంగా 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించనుంది. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక అమరావతిలో 212 కోట్లతో నిర్మించనున్న గవర్నర్ నివాసం రాజ్భవన్ నిర్మాణానికి ఆమోదముద్ర వేయనున్నారు. కృష్ణానది ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్భవన్ నిర్మాణం జరగనుంది. వీటితో పాటు పలు కీలక అంశాలపై మంత్రిమండలి చర్చిస్తున్నట్లు సమాచారం. పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్య కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు పోలీసులు విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరు కావాల్సిందిగా రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డికి మాచర్ల రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల పిన్నెల్లి సోదరులను ఒకేసారి పోలీసులు విచారించినప్పటికీ ఇప్పుడు మరోసారి విచారణకు పిలిచారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో ముందస్తు బెయిల్ దక్కకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందినట్లు తెలుస్తుంది. మరోవైపు రామకృష్ణారెడ్డి విచారణ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రాయవరం జంక్షన్, కొత్తపల్లి జంక్షన్, శ్రీశైలం రహదారిలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రుషికొండ ప్యాలెస్ పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాలవీరాంజనేయ స్వామి, పర్యాటక శాఖ స్పెషల్ సెక్రటరీ అజయ్ జైన్ హాజరయ్యారు. గత ప్రభుత్వం హరిత రిసార్ట్స్ స్థానంలో రుషికొండలో ప్యాలెస్ నిర్మాణం చేపట్టింది. ఆ భవనాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించాలన్న అంశంపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ అంశాలపై సబ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించనుంది. పలువురి అభిప్రాయాలు సేకరించి తుది నిర్ణయం తీసుకోనుంది. అనంతరం త్వరలోని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు అందించనుంది. రుషికొండ ప్యాలెస్ పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాలవీరాంజనేయ స్వామి, పర్యాటక శాఖ స్పెషల్ సెక్రటరీ అజయ్ జైన్ హాజరయ్యారు. గత ప్రభుత్వం హరిత రిసార్ట్ స్థానంలో రుషికొండలో ప్యాలెస్ నిర్మాణం చేపట్టింది. ఆ భవనాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించాలన్న అంశంపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ అంశాలపై సబ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించనుంది. పలువురు అభిప్రాయాలు సేకరించి తుది నిర్ణయం తీసుకునింది. అనంతరం త్వరలోనే కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు అందించనుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రాయవరం సంఘటనతో అధికార యంత్రాంగం కదిలింది. మందుగుండు సామాగ్రి తయారీ కేంద్రాలను ఎస్పీ రాహుల్ మీనా క్షుణ్ణంగా పరిశీలించారు. కొత్తపేటలో బాణసంచా మందుగుండు తయారీ కేంద్రాలను సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. రాయవరం దుర్ఘటనను దృష్టిలో ఉంచుకుని తయారీ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. దివాళీ పండుగను ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని జరుపుకోవాలని ఎస్పీ కోరారు. సిఐ గారు, ఎస్ఐ గారితో పాటు అన్ని ఫైర్ క్రాకర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ హోల్సేల్ పాయింట్స్ కానీ అన్ని చెక్ చేయడం జరిగింది. సో ఈ చెక్ వెదర్ అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ వాళ్ళు అక్కడ తీసుకున్నారా లేదా అందరికీ తెలుస్తుంది. రీసెంట్గా రాయవరం మండలిలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఇన్ వ్యూ ఆఫ్ దాట్ మేము అన్ని యూనిట్స్కి చెక్ చేసాము. సో
బై అండ్ లార్జ్ వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్ ఫాలో చేస్తున్నారు. బట్ ఇది రెగ్యులర్ ప్రాసెస్. మన ఇప్పుడు ఒక జాయింట్ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ నుంచి. సో మా ఎస్డిపిఓ అండ్ ఆర్డీఓస్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా వాళ్ళు వచ్చి అన్ని యూనిట్స్కి చెక్ చేస్తారు. సో మీ సైడ్ నుంచి కూడా చాలామంది టెంపరీ లైసెన్స్ హోల్డర్స్ కూడా ఉంటారు. సో ఐ హావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్ దట్ మా పోలీస్ టీమ్స్ కూడా అన్ని చెక్ చేస్తారు. కానీ ఈ పబ్లిక్కి కూడా అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ఎనీవన్ ఈజ్ ఇల్లీగల్గా అలాంటి యాక్టివిటీ ఫైర్ క్రాకర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంటిలో చేస్తారు అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు పోలీస్ స్టేషన్స్ కానీ మన ఆఫీసర్స్కి ఇవ్వచ్చు. విల్ డెఫినెట్లీ యాక్ట్ ఆన్ దిస్. సో ఇది మన దివాళీ పండుగ వస్తుంది కాబట్టి మన ప్రికాషన్ is of utmost importance. So we are taking all the precautions and hopefully the festival season will go on well. So safe గా ఉండాలి దీంట్లో. హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తులు చెరువులు పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడ్డ హైడ్రా దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్లో హైడ్రా ఆక్రమణలు కూల్చివేతలు చేపట్టింది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో కూల్చివేతలు చేపట్టింది. ప్రభుత్వ స్థలంలో ఉన్న ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. బసవతారకం ఆసుపత్రి సమీపంలో ఉన్న జలమండలికి చెందిన స్థలంలో ఆక్రమణలపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. 5 ఎకరాల 750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమించుకున్నారని వారు ఆరోపించడంతో రంగంలోకి దిగిన హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య జేసీబీలతో హైడ్రా అధికారులు ఆక్రమణ కూల్చివేతలు చేపట్టారు. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు జీవోపై హైకోర్టు విధించిన స్టే ఉత్తర్వుల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ భేటీలో మంత్రులతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, న్యాయ నిపుణులు పాల్గొనున్నారు. హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక నిలుపుదలపై సమగ్ర చర్చ జరగనుంది. బీసీలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం ఆగిపోవడంతో పార్టీ, ప్రభుత్వం రెండు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమావేశంలో ప్రభుత్వం ముందున్న రెండు ప్రత్యామ్నాయాలపై లోతైన చర్చ జరగనుంది. ఒకటి సుప్రీంకోర్టును ఆశ్రయించడం, మరొకటి హైకోర్టులో తుది తీర్పు వచ్చే వరకు వేచి చూడడం. న్యాయపరంగా ఏ మార్గం సురక్షితమో తెలుసుకోవడానికి న్యాయ నిపుణుల అభిప్రాయాలను సీఎం రేవంత్ సేకరించనున్నారు. హైకోర్టు స్టే ఉత్తర్వులను పూర్తిగా అధ్యయనం చేసి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్న కారణాలను ఆధారంగా చేసుకుని తదుపరి వ్యూహాన్ని ఖరారు చేసే ప్రయత్నం జరుగుతుంది. ప్రభుత్వం తీసుకున్న బీసీ రిజర్వేషన్ నిర్ణయం సామాజిక న్యాయాన్ని సాధించే దిశగా ఉందని, దాన్ని నిలబెట్టుకోవడం అత్యవసరమని మంత్రులు భావిస్తున్నారు. ములుగు జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఏటూరు నాగరం మండలం ముల్లకట్ట గ్రామానికి చెందిన మంతెన రామయ్యకు ఫోక్సో కేసులో 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 12,000 రూపాయలు జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి 10 లక్షల పరిహారం అందించాలని కోర్టు వెల్లడించింది. ఫోక్సో కేసులో నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన పోలీసు అధికారుల సంకీర్తు శివం ఉపాధ్యాయును ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ అభినందించారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని బీకేటీ కంపెనీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి 1 గంట సమయంలో చెలరేగిన మంటలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ మంటలు ఇప్పటివరకు పూర్తిగా అదుపులోకి రాలేదు. కంపెనీలో ఉన్న పెద్ద మొత్తంలో పొగాకు నిల్వల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని సిబ్బంది తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు తెలుస్తుంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇవాళ నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. పారిశ్రామిక, విద్య, సామాజిక రంగాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. పర్యటనలో భాగంగా తొలుత నెల్లూరు అర్బన్లోని మైపాడు గేట్ వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెడ్డింగ్ మార్కెట్ను ప్రారంభించనున్నారు. చిరు వ్యాపారుల ప్రయోజనం కోసం 30 కంటైనర్లతో ఆధునికంగా తీర్చిదిద్దిన 120 షాపులను ఆయన పరిశీలిస్తారని అధికారులు తెలియజేశారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కొనసాగుతుంది. అందులో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత సెషన్లో టీమిండియా 119 పరుగులు, 1 వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 38 పరుగులు చేసి వరికౌంట్ బౌలింగ్లో స్టంప్ అవుట్ అయ్యాడు. ఇక అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్లో 1-0తో లీడ్లో నిలిచింది. ఈ మ్యాచ్లో కూడా విజయం సాధిస్తే సిరీస్ భారత వశం కానుంది. ఇక ఇవాల్టి మ్యాచ్లో 119 పరుగుల వద్ద టీమిండియా కొనసాగుతుంది. అలాగే 1 వికెట్ కోల్పోయింది టీమిండియా. ఇక సాయి సుదర్శన్ గ్రీస్లో కొనసాగుతున్నారు.